హే స్మార్ట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. రీసెంట్గా జనవరి 2 అండ్ 3 ఈ ఎగ్జిబిషన్ అయితే నిజాంపేట్ రోడ్లో సప్తపది గార్డెన్స్లో ఫ్యాషన్ ఫైల్స్ అనే ఎగ్జిబిషన్ అయితే జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్కి నేను వెళ్ళాను. ఇది వచ్చేసి ఓన్లీ 2 డేస్ అయితే జరిగింది. నేను 3 ఈవినింగ్ వెళ్ళాను. 2 డేసే కాబట్టి దట్టు నేను లాస్ట్ డేనే వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ డేకి ఎగ్జిబిషన్ ఉండదు కాబట్టి అండ్ అంత తొందరగా అయితే పోస్ట్ చేయలేదు. బికాస్ నాకు కోల్డ్ కూడా ఉంది. అస్సలు వాయిస్ లేదు నేను వెళ్ళిన రోజు. నెక్స్ట్ డే 2 డేస్ తర్వాత చాలా లేట్గా అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. బట్ మీకైతే కొద్దిగా కలెక్షన్ తెలుస్తుంది. అలాగే ఏదైనా వీళ్ళ డీటెయిల్స్ నచ్చితే సో నేను ఇచ్చిన డీటెయిల్స్ ఏమైనా యూజ్ అవుతాయి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఈ స్టాల్స్ అయితే కూడా అన్నీ కూడా మనకి బయట ఉన్న స్టాల్స్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కాస్ట్ అయితే ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి. బట్ మనమైతే బార్గెన్ చేయాలి. అండ్ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కొంచెం ఎక్కువే ఉంటుంది ప్రైజింగ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 850 రూపీస్ చెప్పారు. అది రీజనబుల్గానే అనిపించింది. లాస్ట్ డే కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ప్రైజెస్ అనేవి కొద్దిగా తగ్గించారు అనిపించింది. లాస్ట్ మూమెంట్లో అనిపించింది. అది కూడా ఫస్ట్లో అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వీళ్ళు వచ్చేసి మీ దగ్గర పట్టు శారీస్ ఉంటే తీసుకుంటారు. సిల్వర్, కాపర్ అట్లా చూసి తీసుకొని మీకు అమౌంట్ అయితే ఇస్తారనమాట. అందులో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి కూడా వచ్చి తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఇదంతా ఎగ్జిబిషన్ ఓన్లీ ఫర్ లేడీస్ అండి. ఓన్లీ క్లోతింగ్ అలాగే జ్యువెలరీ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసేది ఎస్విజే లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఈ మేడంని నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉన్నాను. సో అక్కడికి వెళ్ళంగానే తొందరగా రికగ్నైజ్ చేశాను. బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఒక ఐటెం కూడా తీసుకున్నాను. అసలు నాకు తెలీదు వీళ్ళ స్టాల్ ఉంటుందని చెప్పేసి. బట్ ఒక ఐటెం కూడా తీసుకున్నాను. అది మీకు పోస్ట్ చేస్తాను. గోల్డ్ ప్రైస్ అయితే అసలు డే బై డే చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే నేను తీసుకున్నాను. మనకి ఇది బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఓన్లీ పీస్ రేట్ ఉంటుంది. సో దీనికి మేకింగ్ ఇట్లా అంతా సపరేట్గా ఏముండదు. ఓన్లీ పీస్ కాస్ట్లో నాకు ఇది 9200 వచ్చింది. 1/2 గ్రామ్ గోల్డ్ లాకెట్ అయితే ఉండింది. మిగతాది మనకి జిఎస్టీ వాటెవర్ మేకింగ్ కానీ లేదా బీడ్స్ కానీ సో మిగతాదంతా దానికి. ఇక్కడ నేను చూపించిన ఈ బుట్టలు అయితే 8 గ్రామ్స్లో వస్తున్నాయి విత్ 8 కలర్స్ అనమాట. అండ్ ఇక్కడ పక్కది వచ్చేసి ఇమిటేషన్ స్టాల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ శారీ చూపిస్తున్నాను కదా, ఇది 28 చెప్పారు అరౌండ్. ప్రైజెస్ ఆర్ లిటిల్ బిట్ హై. సో యూ నీడ్ టు బార్గెన్ అనమాట. బార్గెనింగ్ స్కిల్స్ మాత్రం బాగా ఉండాలనిపించింది. బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ప్రైజెస్ ఉన్నా కానీ డిఫరెంట్ కలెక్షన్ అనేది మనం చూడొచ్చు. ఒకటే మెటీరియల్ ఒకటే టైప్ కాకుండా డిఫరెంట్ శారీస్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో సో అవన్నీ మనం చూడొచ్చు. రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి, కుర్తీస్, ఫ్రాక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మన లేడీస్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. వచ్చి పటోలా శారీస్, కలంకారీ శారీస్ అండ్ థ్రెడ్ వర్క్ శారీస్. సో వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉంది. బట్ యూ నీడ్ టు బార్గెన్ అండ్ మీకు ఆ ప్రైస్కి ఆ క్వాలిటీకి ఇది వర్త్ కాదా అని తెలిసి ఉండాలి. సో మీరు ఇలాంటి ఎగ్జిబిషన్కి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటే మీకు అది పెద్ద కష్టమైతే ఏమీ కాదు టు బి ఫ్రాంక్. అండ్ ఇక్కడ చూస్తుంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది. బట్ మేము అంత బడ్జెట్లో షాపింగ్ చెయ్యాలి అని అయితే వెళ్ళలేదు. బట్ కొంచెం మేమైతే శారీస్ వైపు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓన్లీ ఫర్ కుర్తీస్ అండ్ 3 పీస్ సెట్స్ అనమాట. ఓవరాల్గా ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి. నాకు వీలైనంత వరకు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి చూశాను. అండ్ నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను. ఎక్కడ మేము ఏం తీసుకున్నామో, ఎంత ప్రైస్ పడింది అనేది కూడా. అండ్ నేను అక్కడ ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకున్నాను అనేది కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. బట్ కొంచెం లేట్గా అయితే వస్తాయి. ఇప్పుడే మీకు అర్థమవుతూ ఉండొచ్చు నా వాయిస్ ఎంత కష్టంగా ఉందో. చాలా డిఫరెన్స్ ఉంది. సో వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు అని చెప్పేసి నేనైతే వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తుందంతా కూడా ఇమిటేషన్ జ్యువెలరీ. సేమ్ నేను తీసుకున్న సెట్ లాంటిది ఇక్కడ ఉంది. వాళ్ళు అరౌండ్ 3-5 అట్లా చెప్పారు వితౌట్ గోల్డ్. ఓన్లీ బీడ్స్ కాస్టే మనకు అంత ప్రైస్ చెప్పారనమాట. సో గోల్డ్లో అయితే మనకి లాకెట్ కూడా వస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పాలంటే సొరస్కి పర్ల్స్ అలాగే కొంచెం ప్రీషియస్ కానీ సెమీ ప్రీషియస్లో సీజర్ బీడ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడైతే స్టాల్స్ అయితే చూపిస్తున్నాను. ఈ పేరుని మీరు ఈ నేమ్ని మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా కానీ వాళ్ళ పేజెస్ వస్తాయి. సో మీరు కావాలంటే యూ కెన్ ఫాలో దెమ్.
మీకు రెగ్యులర్‌గా వాళ్ళ కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుందనమాట. సో, ఆ నేమ్స్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేసి చూడండి. అండ్ ఇక్కడొచ్చేసి ది ఫ్యాషన్ క్లాజెట్, అలాగే శ్రీ కలెక్షన్స్. అండ్ మేము ఎక్కడైతే తీసుకున్నామో అవి మెన్షన్ చేస్తాను. ఇదొచ్చేసి హ్మ్, సునీతాస్ వస్త్రధార, మీ అందరికీ ఐడియా ఉంటుంది. తెలుగు హౌస్ వైఫ్స్ ఛానల్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ స్టాల్ వచ్చేసి ఇది మేము ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నాము. ఇక్కడ ఒక శారీ అయితే తీసుకున్నాము. ఈ వైలెట్ కలర్ శారీ అయితే తీసుకున్నాము. దాని ప్రైస్ మాకు 28 చెప్పారు. అట్ ద లాస్ట్ మేము బార్గెయిన్ చేస్తే 2కి ఇచ్చారు. ఓకే. వీఆర్ ఓకే విత్ దట్ ప్రైస్ అనమాట. అండ్ శారీస్ కలెక్షన్ చాలా బాగుంది. కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఏది టచ్ చేసినా 1800 ఆర్ అబోవ్ 1800 సేమ్ ఇది కూడా అంతే చెప్తున్నారు. మనకి బయటనే 1000 అట్లా దొరికేవి ఇక్కడ వీళ్ళు 1800 అలా చెప్తున్నారు. ఇవి వచ్చేసి మనకి జామ్దాని ఎవ్రీథింగ్ మెటీరియల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ మేమైతే ఎక్కువ కుర్తీసే చూసాము 3 పీస్ సెట్స్. బికాస్ శారీస్ అంత ఇంట్రెస్ట్ లేదు ఈ టైము. అండ్ ఇక్కడైతే ఇవి మనకు స్టిచ్ చేసి సేల్ చేస్తున్నారు. కలంకారీ టాప్స్ కానీ కొద్దిగా ఎథనిక్ వేర్‌లో ఉంటే ఇక్కడ నేను ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేది కలెక్షన్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా డెఫినెట్‌గా. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా స్మార్ట్ చాయిస్ విత్ గీత అనే పేజ్‌ని ఫాలో చేయండి. అండ్ ఇక్కడ కిడ్స్‌కి కూడా ఎక్కువ కలెక్షన్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఈ మేడం వేర్ చేసిన శారీ, ఆ టైప్ ఆఫ్ శారీస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను. ప్రైస్ అడిగాను. మీరు కట్టుకున్న శారీ ఎంత ఉంటుంది అని చెప్పేసి 10,000 అని చెప్పారు. ఇంక నాకు మాటలు లేవు. అండ్ హియర్ కమ్స్ మీరు చూస్తున్నారు కదా, జుబేదా అలీ గారు కూడా ఇక్కడ స్టోర్ అయితే పెట్టారు. అండ్ ఈ స్టోర్ మాకు ఉందని తెలీదు. మేము అంతా గమనించుకోలేదు. జస్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నాము. బట్ ఎవరెవరో వచ్చి ఫొటోస్ దిగుతుంటే అప్పుడు చూశాను నేనైతే. సో, ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంది. బట్ ప్రైజెస్ ఆర్ టూ హై. బట్ 50% ఆఫ్‌లో అయితే ఇస్తున్నారు. అదేంటంటే మనకి టూ హై ప్రైజెస్ పెట్టేసి దాంట్లో 50% అని చెప్పి ఆఫ్ పెట్టి ఇస్తున్నారు. బట్ మేబీ ఇది లాస్ట్ డే అని చెప్పి ఇలా చేశారో ఏమో తెలీదు కానీ కలెక్షన్ అయితే బాగుంది. ఓవరాల్‌గా కొద్దిగా సెర్చ్ చేసుకుంటే ఓకే. సో, ఇక్కడ మేము కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. అరౌండ్ 1200 ఆ ప్రైస్‌లో అయితే వచ్చిందనమాట. సో, కలెక్షన్ అయితే మనము కొంచెం లీజర్‌గా ఉండి వెతుక్కుంటే మనకు బాగుంటుంది. కలెక్షన్ అయితే ఓవరాల్ ఎగ్జిబిషన్ అంతా కూడా చాలా బాగుండిందండి. అండ్ ఇంకెక్కడైనా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే కూడా డెఫినెట్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక పిక్ కూడా తీసుకున్నాము జుబేదా అలీ గారితోని. అండ్ ఇక్కడ మీరు చూడండి, షాప్ నేమ్ అయితే పైన చూపించాను కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి. అండ్ ఇవైతే ప్రైజెస్ ఎంత హై చెప్పారంటే 600, 800 అలా చెప్తున్నారు. ఎట్ ద లాస్ట్ ఇంకా బార్గెన్ చేస్తే 500కి ఇస్తున్నారు. జ్యువెలరీ కూడా చాలా ప్రైస్ ఉండింది. మీకు మంచి కంపెనీ ఉంటే డెఫినెట్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి ట్రై చేయండి. ఫ్రెండ్స్, సిస్టర్స్ అట్లా ఎవరైనా ఉంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ క్లాజెట్లో మేము కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. అరౌండ్ 1000 రూపీస్కి అన్నారు 3 పీస్ సెట్. అండ్ ఇక్కడ వచ్చేసి కార్డ్ సెట్ అనమాట. కార్డ్ సెట్స్ కూడా మేము 2 అయితే తీసుకున్నాము. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇవి 1000 చెప్పారు. బట్ బార్గెన్ చేస్తే మాకైతే 750కి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉంది కదా, మేము అది తీసుకున్నాము. బార్గెన్ చేసుకుంటే బట్ వీటికి లైనింగ్ లేదు. కొద్దిగా ట్రాన్స్పరెంట్ అనిపించింది. బట్ డార్క్ కలర్స్ తీసుకుంటే అంతేం లేదు. ఇంకా వాళ్ళు కూడా విసిగిపోయారు లాస్ట్కి వచ్చేటప్పటికి. సో, వాళ్ళు కూడా కొద్దిగా ప్రైస్ తగ్గించేసి ఇచ్చారనమాట. లేదు అంటే ఫస్ట్ డే ఇవి 1000+ అమ్ముంటారు వాళ్ళైతే. అండ్ ఇక్కడ వచ్చి శారీస్ అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి మేము ఏమైందంటే ఫస్ట్ అంతా కూడా స్లోగా షాపింగ్ చేసాము. మాకు కావాల్సినవి దొరకట్లేదు అనుకుంటా. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి మాకు కావాల్సిన డ్రెస్సెస్ అవి దొరికేటప్పటికి టైం లేదు. సో, హడావుడిగా వీడియో రికార్డ్ చేసుకొని మధ్య మధ్యలో షాపింగ్ చేస్తూ వచ్చేసాము. అండ్ ఇక్కడికి వస్తే అసలు ఈ మేడం మనం ఏదైనా అడిగినా చెప్పే టైం లేదు. ఫోన్ కాల్లోనే ఉన్నారు. సో, మేము ఇక్కడ ఏం తీసుకోలేదు. అండ్ మీకు ఏదైనా కలెక్షన్ కావాలంటే మీరు ఆ నేమ్ని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, ఇన్స్టా ఆర్ యూట్యూబ్. అండ్ మీకు కొంచెం తొందరగా నేమ్స్ అయితే చూపిస్తున్నాను. రీజన్ అయితే అదే. అండ్ ఇది కూడా క్లోజింగ్ టైం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం బిజీగానే ఉన్నారు అన్నీ ప్యాక్ చేసుకోవటంలో. అండ్ ఇక్కడ మనకి జ్యువెలరీ స్టోర్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి.
ఇక్కడ ఆర్ఎస్ కలెక్షన్ ఇది లాస్ట్లో చూసాము, బట్ చాలా బాగా అనిపించినాయి. ఏది పట్టుకున్న 2000 ఆర్ 1800 ప్లస్సే ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ ఒక స్టీల్ స్టోర్ కూడా పెట్టారు. స్టాల్ కానీ లేకపోతే ఇండస్ వ్యాలీ కానీ. అండ్ ఈ టాప్ వచ్చేసి 1500 చెప్పారు. సింగిల్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా కొద్దిగా ప్రైజీ అనిపించినాయి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ హైప్ దిస్ వీడియో. అలాగే మీరు కనుక లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది. ఇక్కడైతే నేను ఒక నేమ్ లేని స్టాల్ చూపిస్తాను. అందులో టు బీ ఫ్రాంక్ మంచి కలెక్షన్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ వీడియో కింద మళ్ళీ కలుస్తాను. థ్యాంక్